గురుగారు, మీరు అనుకున్నది జరిగేలా ఉంది అమ్మాయి గారి విషయంలో. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. నా వృత్తి పౌరోహిత్యం. చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నాను. ఎందుకు? చుట్టూ 10 మందికి సహాయం చేస్తున్నాను. ఎందుకు? నాకు ఈ పేరు ప్రతిష్టలు ఎందుకు? తిరిగి నా కూతురు ద్వారా తీసుకోవాలనా? ఒక్కగానొక్క కూతురు, ఒక తక్కువ జాతి కులం వాడితో ప్రేమ. నా కులం, నా వంశం, నా పౌరోహిత్యం నాతోనే మట్టిలో కలిసిపోవాలా? నేను బ్రతికున్నదే నీ పూజల కోసం, నీ సేవ కోసం. ఇది నాతోనే అంతమైపోవాలనుకుంటే నీకు సేవ చేయలేని నా జీవితం వ్యర్థం స్వామి. ఈ క్షణమే నా ప్రాణాన్ని బలిస్తాను. స్వాతిని ఈ చేతులతో పెంచారు. మనం ప్రాణాలు తీసుకునేంత పని చేయదండి స్వాతి.